హే ఎవ్రీవన్, వెల్కమ్ టు సెల్ లైట్ పల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసేది సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అదేంటంటే ఫోర్త్ వాల్, అంటే నాలుగో గోడ. ఏదైనా క్యారెక్టర్ సినిమా కెమెరాలోకి డైరెక్ట్గా చూస్తూ మనతో మాట్లాడుతుంటుంది అప్పుడప్పుడు. అదే ఫోర్త్ వాల్ బ్రేకింగ్. జనరల్గా సినిమాలో కెమెరా వైపు చూస్తూ మాట్లాడనమాట. కానీ ఫోర్త్ వాల్ అనేది ఆడియన్స్ అండ్ స్టోరీ మధ్య ఉన్న ఒక ఇమాజినరీ వాల్ లాంటిది. నార్మల్గా క్యారెక్టర్స్, ఆడియన్స్, ఆ రెండింటి మధ్య ఉన్న కమ్యూనికేషన్ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉంటాం. కానీ క్యారెక్టరే మన వైపు చూసి మాట్లాడతాం అనేది ఫోర్త్ వాల్ బ్రేక్ చేయడం. ఫోర్త్ వాల్ అనేది ఆడియన్స్ మరియు స్టోరీ మధ్య ఉన్న ఇమాజినరీ వాల్. నార్మల్గా క్యారెక్టర్స్ ఆడియన్స్తో డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయరు కదా, కానీ అదే క్యారెక్టర్ కెమెరాలోకి చూస్తూ మాట్లాడితే, అంటే స్టోరీ నుండి బయటకు వచ్చి ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయినట్టు, ఇలా ఇంటరాక్ట్ అయినట్టు చేస్తే అది ఫోర్త్ వాల్ బ్రేక్ చేయడం. ఎగ్జాంపుల్ ఏంటంటే, మన మార్వెల్ సిరీస్లో డెడ్పూల్ అనే మూవీ ఉంటుంది కదా. జనరల్గా డెడ్పూల్ కామెడీ సీన్స్లో అలా కెమెరా వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఈ కాన్సెప్ట్ అందులో యూజ్ చేస్తూ ఉంటారు. ఫోర్త్ వాల్ బ్రేక్ చేయడం వల్ల మన ఆడియన్స్కి ఒక ఫ్రెష్ ఫీల్, ఒక చిన్న కామెడీ టచ్, అదొక ఎంగేజింగ్ ఎక్స్పీరియన్స్లా వస్తుంది. క్లాసికల్ ఎగ్జాంపుల్, నాకు ఫోర్త్ వాల్ బ్రేకింగ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు తెలిసిందంటే, నేను అమెరికన్ వెబ్ సిరీస్ ఒకటి చూస్తాను అనమాట, హౌస్ ఆఫ్ కార్డ్స్ అని. దాంట్లో లీడ్ క్యారెక్టర్ కెవిన్ స్పేసీ ప్లే చేస్తారు యాజ్ అన్ అమెరికన్ ప్రెసిడెంట్గా. సడన్గా ఆయన కెమెరా వైపు చూసి మంచి మంచి కోట్స్, మంచి మంచి డార్క్ థింగ్స్ చెప్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటో ఇది మనకి మెసేజ్ చేస్తున్నారేమో అనుకున్నా. అలా ఈవెన్చువల్గా అది ఫోర్త్ వాల్ బ్రేకింగ్ అని అర్థమైంది. ఆ తర్వాత రీసెంట్గా వచ్చిన మన తెలుగు సినిమా లక్కీ భాస్కర్లో కూడా ఫోర్త్ వాల్ బ్రేకింగ్ ఉంది.